ప్రార్థన చేసుకుని ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని గత కాలంలో మనం చదువుకున్నాం కదా. నేటి కాలంలో 54వ అధ్యాయాన్ని మరి నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలుగా చదువుకుందాం. మరి ఈ రాత్రికాల సమయంలో మరి యెషయా గ్రంథం 54వ అధ్యాయం ద్వారాగా దేవుడు తన చిత్తాన్ని, తన ఆలోచనలను, తన ఉద్దేశాలని ఏ రీతిగా మరి ఈ 54వ అధ్యాయంలో రాయబడ్డాయో, ఈ 54వ అధ్యాయం ద్వారాగా దేవుడు మరి మనకి ఏమని బోధ చేస్తున్నారో, గతించిన విషయాలు మనం తెలుసుకోవాలి, భవిష్యత్తుకి సంబంధించినటువంటి విషయాలు కూడా మనము తెలుసుకోవాలి. బైబిల్ ఇప్పుడు కూడా భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకి సంబంధించినదని మనము ఏ అధ్యాయాన్ని చదువుతున్నా, ఏ గ్రంథాన్ని చదువుతున్నా, ఏ పుస్తకాన్ని చదువుతున్నా దీనిని పరిగణలోకి తీసుకోవాలి. బైబిల్ చదివేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారంగా మనం బైబిల్ చదవగలిగితే దేవుణ్ణి మనం రీచ్ అవ్వడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. సరేనా? నేటి పరిచర్యను ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. మనం ప్రార్థన, మోషబో ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పర్లోకుతండి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, శుద్ధుడు సాధుడు తండ్రి. మనతండి ఈ రాత్రి కాల తండ్రి ట్రీగా తండ్రి యెషయా తండ్రి 54వ అధ్యాయాన్ని చదువుతుండగా మాకు సమృద్ధమైన తెలివి జ్ఞానాన్ని ప్రయాణించండి తండ్రి. ఇదిగోండి తండ్రి ఈ రాత్రి కాల తండ్రి, ఇదిగోండి తండ్రి యెషయా గ్రంథం తండ్రి 54వ అధ్యాయం తండ్రి లేఖన భాగాలుగా చదువుతుండగా మాకు సమృద్ధమైన తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. చిన్న ప్రజలతో పర్వణ సైన్యం మనం వేడుకుంటూ యేసుక్రీస్తుని అడుగుతున్న పరతండ్రి. ఆమేన్. ప్రార్థన పర్వతాన్ని కనుమన్నతమైన నామనికి వేరే వందలు సూచించుకున్న తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో వేగురమైతే మీరు అక్కడ చొరబడుతుంది ఎంత ఉన్నతండి. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి యెషయా గ్రంథం తండ్రి 54వ అధ్యాయం చదువుతుండగా ఆ సందర్భాలు ఉత్తరికి నేర్చుకుని లేచండి. ఈ రాత్రికాల సమయంలో మేము వాక్యం చదువుతుండగా సందర్భాలు ఉత్తరికి నేర్చుకుని లేచండి. ఈ రాత్రికాల సమయంలో లైవ్స్ బిడ్డలందరూ నేర్చు వాళ్ళకి ఆయన వారికి మేము ప్రేమించిన స్థానానికి సంబంధించిన భూసం విలువని కుటుంబాన్ని కూడా ఆశ్రయించండి. 2 సంఘాలను సేవలను కూడా దించండి. నూతనంగా చాలా సార్లు సేవలు అందరినీ దించండి తండ్రి. ఈ చిన్న ప్రాంతం పరిపాలించమని ప్రార్థన నడుతున్న పేరు కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరలోకమందున్న కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. దేవా, ఈ సాయంత్రకాల రాత్రికాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని కుటుంబపు ప్రార్థన ద్వారాగా అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి యొక్క సమయంలో ప్రార్థించిన ఇరువురు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు. ప్రార్థన పట్ల మరింత ఆసక్తిని, పట్టుదలను వారికి అనుగ్రహించండి తండ్రి. ఈ సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరు, వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అలాగే సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సేవకుల కుటుంబాలను బలపరచండి, భద్రపరచండి. వారికి సహకారులుగా ఉన్నటువంటి పెద్దలు, పురుషులు, యవనస్తులని దీవించండి ప్రభు. వారు ఎంతో నైనా కష్టపడి ఉపాధిని చేసుకుంటూ, పనులు చేసుకుంటూ ప్రభు పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్తుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ వారికి సహాయంగా దయచేయండి. అలాగే తండ్రి, నూతనంగా తర్ఫీదు అవుతున్నటువంటి యువ సేవకులందరినీ కూడా మీ యొక్క ఆలోచనలతో, ఉద్దేశాలతో వారిని నింపండి. మీ మహిమ కొరకు నడిపించండి తండ్రి. యొక్క సమయంలో యెషయా గ్రంథము 54వ అధ్యాయాన్ని నేడు మేము చదవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి సిద్ధపడుతున్నాం తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో మమ్మల్ని నింపండి. మీ మహిమ కొరకు మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ తండ్రి, ఈ సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్య మీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి. అలాగే నాయన వీటిని చూస్తూ, వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 54వ అధ్యాయాన్ని మనం మరి బైబిల్ పఠనంగా చదువుకుందాం. ఇక్కడ మోషేబాబు ఇలా ఎదుర్కొండాలి, ఇంకానే కాన్ఫిడెన్స్గా ఉండాలి, చక్కగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా స్ట్రిక్ట్ రైట్గా ఉండాలి, శ్రద్ధతో ఉండాలి, జాగ్రత్తతో ఉండాలి, భయంతో ఉండాలి. ఇవేమి లోపించినా సరే శిక్షకు పాత్రలైపోతారు. జాగ్రత్త సుమా, చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల దగ్గర ఎలాగైతే జాగ్రత్తలు తీసుకుంటామో, జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలాగైతే నష్టపోతామో, దైవ సన్నిధి కూడా అలాగే భావించాలి. ఫిల్టర్ ఆఫ్ సైలెన్స్ ఉండాలి. తండ్రి ఎలా సేవ చేస్తున్నాడో పిల్లలు కూడా దానికి మాదిరికరంగా ఉండాలి.
సో ఇప్పుడు మనం ఈ 54వ అధ్యాయాన్ని మనం చదువుకొని పోతున్నాం కనుక ఈ 54వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు ఇక్కడ దేవుడు తన పిల్లలైనటువంటి యోధా వారికి అలాగే ఇశ్రాయేలు వారిని అలాగే నేడున్నటువంటి క్రైస్తవుల్ని మనల్ని అందరినీ కూడా దేవుడు తన ప్రేమ ద్వారాగా తన హక్కుని చేర్చుకోవాలనుకుంటున్నాడు. ఆయన తన ప్రేమతో తిరిగి తన పిల్లల్ని రక్షించుకోవాలనుకుంటున్నాడు, కాపాడాలనుకుంటున్నాడు. వాస్తవానికి ఏ తండ్రికి పిల్లలు పుట్టినా ఆ పిల్లలు ఒకవేళ దూరం అయిపోయినా, ఒకవేళ వేరే దూర ప్రాంతాల్లో ఉన్న వారిని ఒకవేళ కోపంతో దండించి పంపించేసినా, తిరిగి కొట్టినా, మరలా తన తండ్రి ఎలాగైతే పిల్లల్ని హక్కుని చేర్చుకుని తండ్రి ఎలాగైతే ఆనందపడతాడో పరలోకమందున్న తండ్రి కూడా అలాగే ఆనందపడడానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ అధ్యాయ నేపథ్యము సారాంశము మూలం ఏంటి అంటే ఇప్పుడు భార్యాభర్తలు ఇరువురు గొడవ పెట్టుకున్నటువంటి తర్వాత ఇప్పుడంటే ఆ విధానాలు కనబడట్లేదు. ఇదివరకు భార్యాభర్తలు గొడవ పెట్టుకుని సంసారాలు దూరంగా ఉండి విడిపోయినటువంటి వారు కొన్ని సంవత్సరాల కలయిక జరిగేది కాదు. అప్పుడు మరలా ఇదే భర్త ప్రాధేయపడి ఆ భార్యను తీసుకుని తెచ్చుకుని మరలా తన వైవాహిక జీవితంలో ఎలాగైతే దాంపత్య జీవితంలో ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తులు మనకు కనబడతారు లోకంలో. అలాగే ఇక్కడ దేవుడు కూడా విడనాడబడినటువంటి ఇశ్రాయేలు ఎడల కూడా దేవుడు ఆయన భర్తగా ఉన్నాడని, విడబడినటువంటి జనాంగము యోధావారు ఇశ్రాయేలు వారు ఆయనకి భారీగా ఉన్నారని, మరలా విడిచినటువంటి ఆయనే మరలా వారిని తిరిగి తన దగ్గరికి తీసుకుంటున్నాడని ఎక్స్పెషలీ ఈ అధ్యాయం మనకి ఈ సందర్భాన్ని తెలియజేస్తుంది. కనుక వీరిని మరలా తిరిగి విడిచినటువంటి భర్త భార్యని ఎలాగైతే రప్పించుకుంటాడో దేవుడు కూడా తన పిల్లల్ని అలాగే రప్పించుకున్నాడో ఒకనాడు ఇశ్రాయేలు వారి జీవితాల్లో యోధా వారి జీవితాల్లో ఇది జరిగింది. ఇక నేడు క్రైస్తవులు అనేటువంటి మనమందరము కూడా ఒకానొక సమయాల్లో దేవునికి దూరమయ్యే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటుంటాయి. కొంతకాలము దేవుని సహవాసానికి దూరమయ్యే పరిస్థితులు వస్తూ ఉంటుంటాయి. అలాంటి వారిని కూడా దేవుడు ఊరటిస్తూ మాట్లాడుతూ అలాంటి వారికి కూడా దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు మరొకసారి. కొన్నాళ్ళు కుటుంబ పరంగా దూరంగా ఉండొచ్చు, భార్యాభర్తలు దూరంగా ఉండొచ్చు, పిల్లలకు దూరంగా ఉండొచ్చు. కానీ వీళ్ళందరినీ మరలా తిరిగి ఆయన రక్షించుకుంటానన్న మరలా తిరిగి ఆ ప్రేమను ఇస్తానంటున్నాడు దేవుడు. ఈ అధ్యాయంలో దేవుడు చెప్పాలనుకున్నటువంటి మాటలు ఇవి. ఇప్పుడు మనం లేఖన భాగాలు చదువుకుందాం. ఇప్పుడు సందర్భం మీకు నాకు అర్థమైంది కనుక ఇప్పుడు పాఠాన్ని మనం ఈ అధ్యాయాన్ని చదువుతుంటే మరింత మెరుగుగా చురుగ్గా దేవుని ఆలోచనలు మనకు అర్థమవుతాయి. చూద్దాం. 54 అధ్యాయం మొదటి వచనం. గొడ్రాల పిల్లలు కననిదానా జయగీతం ఎత్తుము ప్రసవ వేదని పడనిదానా జయకీర్తనెత్తి ఆనందపడము సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాస స్థలములు తెరలు నిరాటంకముగా సాగనిమ్ము నీ త్రాళ్ళు పొడుగు చేయుము నీ మేకులు దిగగొట్టుము కుడివైపునకు ఎడం వైపునకు నీవు వ్యాపించెదవు నీ సంతానము అన్యుల దేశమును స్వాధీనపరుచుకొనును పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. వెరీ గుడ్ నాయన. ఇక్కడ ఈ 54వ అధ్యాయము మొదటి 3 వచనాల భాగాల్లో దేవుడు అంటున్నాడు, ఆ పాడైపోయినటువంటి స్త్రీ, విడవబడినటువంటి స్త్రీ మరి సంతోషిస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. మొదటి 3 వచనాల్లో విడవబడిన స్త్రీ, పాడైనటువంటి స్త్రీ ఏమంటే సంతోషిస్తున్నట్లుగా ఇక్కడ లేఖన భాగాలు మనకు సెలవిస్తున్నాయి. గొడ్రాల పిల్లల్ని కనడదాన జయగీతం ఎత్తుము అంటే నువ్వు సంతోషించుము అని అంటున్నాడు. ఇక్కడ ఏం చేయలేదట, ఈవిడ గొడ్రాలుగా ఉంది, పిల్లల కనని దానిగా ఉంది. ఎక్కడనంటే పరాయి దేశంలో, బబులోని దేశంలో. ఎందుకనంటే అది పరాయి దేశం కదా, పిల్లల్ని కనేటువంటి అవకాశాలు వారికి ఉన్నాయి. పెళ్ళిళ్ళు చేసుకున్నారు పిల్లల్ని కనమని. వారికి చెరలోనికి వెళ్ళినటువంటి తర్వాత మరి ప్రవక్తలు సెలవిచ్చినట్లుగా మనకు కనబడతాయి.
ఓకే. ఇక్కడ పిల్లల కనదన అని అంటున్నాడు అంటే పరాయి దేశంలో ఒకవేళ పిల్లల కన్నా ఆ పిల్లల్ని ఆ దేశం ఏం చేయదు, హక్కుని చేర్చుకోదు. ఇప్పుడు మనవారు ఇతర దేశాలకు వెళ్తున్నారు కువైట్ దేశాల్లో. అక్కడ మనకి పిల్లల్ని కని అక్కడ కుటుంబముగా ఉండాలంటే ఆ దేశపు పౌరసత్వాన్ని సంపాదించుకోవాలి. అది కొన్ని డబ్బులతో కొంత ధనంతో కూడుకున్నటువంటి పని. అలాగే దీన్ని మీరు మనసులో పెట్టుకుంటే ఎక్కడెక్కడ వీళ్ళు బబులోని చెరలో ఉన్నారు కదా! చెరలో పిల్లల కన్నా వారికి సంతోషం ఎక్కడుంటది? ఎక్కడ వీరికి సంతోషం ఉంటదంటే వారి సొంత స్థలాల్లో, వారి సొంత దేశాల్లో పిల్లల్ని కంటే వారికి సంతోషము, ఆనందం. ఇక మనము ఇంకా ముందు కాలానికి వెళ్ళిపోయినప్పుడు ఐగుప్తు దేశంలో మన ఇశ్రాయేలీయులు అక్కడ ఉన్నారు. ఆ దేశంలో వారు విస్తరిస్తుంటుంటే వారి జనసంఖ్య ఆపేయడానికి ఆ దేశపు రాజు ఐగుప్తు రాజు ఫరో రాజు ఏం చేశాడు? ఇశ్రాయేల్‌లో మగబిడ్డలు పుట్టినటువంటి వారిని అందరిని చంపేయండి అన్నాడు కాన్పుల పీఠం ఎదుటే. నదిలో పారేయమన్నాడు. ఏవండీ? నదిలో పారేయలేదు. అంటే బిడ్డలని చంపేయమని రాజు శాసనం చేశాడు. ఒక ఆజ్ఞ ఇచ్చాడు. కనుక పరాయి దేశంలో పుట్టిన బిడ్డలకి ఏముండదంటే సంతోషం ఉండదు. అక్కడే ఇక్కడ దేవుడు కూడా అంటున్నాడు, గొడ్రాల పిల్లల్ని కననిదానా జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడనిదానా జయగీతమెత్తి ఆనందపడుము, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలే ఎక్కువ ఒగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఓకే. ఇది మనము మూలాల్లో వెనకాల్లో జరిగినటువంటి కొంత భాగాన్ని మనం చూసాం కదా. అంటే పరాయి దేశంలో పుట్టినటువంటి వారికి స్వతంత్రం ఉండదని, పరాయి దేశంలో ఇశ్రాయేల్ పిల్లలు పుడితే వారిని చంపించేసాడని మనం చూసాం కదా. ఇప్పుడు దీన్ని కూడా ఆత్మీయంగా మనం అర్థం చేసుకున్నప్పుడు గొడ్రాల కనని పిల్లలను కననిదాన సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలే ఎక్కువ మంది ఉన్నారని ఇక్కడ ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు కదా. ఇక్కడ దీని అంతరార్థం ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు గత కాలంలో ఇంచుమించు ఒక 7 ఇయర్స్ కిందటే నేను ప్రసవ వ్యాధిని పడని తల్లి ఎవరనేటువంటి ఒక పాఠాన్ని చెప్పడం జరిగింది సండే స్కూల్ పిల్లలకి. ప్రసవ వ్యాధిని పడని తల్లులు ఎవరు అని. ప్రసవ వ్యాధిని పడినటువంటి తల్లులు ఉంటారా? తల్లి అంటేనే ప్రసవ వ్యాధిని పడాలి. ఒకసారి ఇక్కడ ఆత్మీయ అర్థం ఏంటంటే ప్రసవ వ్యాధిని పడకుండా పిల్లల్ని కంటారా? కంటారు. ఎలాగ ఇప్పుడు ఆత్మీయంగా ఏంటంటే మనం అనేకుల్ని క్రీస్తులోనికి నడిపించడం, పిల్లల్ని కనడం. గొడ్రాలమే మనం. కానీ వాస్తవానికి వారిని దేవునిలోకి నడిపిస్తున్నప్పుడు, వాస్తవానికి వారిని దేవునిలో పుడుతున్నప్పుడు మనకు కూడా ఏం కలుగుతుందంటే సంతోషం కలుగుతుంది. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలే ఎక్కువ మందిని ఇక్కడ వాక్య భాగాలు, లేఖన భాగాలు మనకు సెలవిస్తున్నాం. ఓకేనా? ఈ మాటను అర్థం చేసుకోవాలి. గొడ్రాల పిల్లలను కననిదాన జయగీతమెత్తు అంటే అతను గొడ్రాలంట, పిల్లల్ని కనలేదట. మరి గొడ్రాలు ఎలా సంతోషిస్తుంది? దేవుని మన కడుపును పుట్టి పిల్లలు కాదు, దేవుని కొరకు ఈరోజు మనం ఆత్మీయంగా పిల్లలం కంటే మనమే ఎవరం ఇప్పుడు దేవుని మహిమ కొరకు వాడబడుతున్నటువంటి వారు. ఏమంటే ప్రసవాన్ని ధరించినటువంటి వారు, పిల్లల్ని కంటున్నటువంటి వారు, వారి స్త్రీలైనా సరే పురుషులైనా సరే. ఇది సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఇంకా కింద ఏమంటున్నాడు? నీ మేకులను దిగొట్టుము, నీ కుడివైపునకు ఎడమవైపుకును నువ్వు వ్యాపించదు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకుందరు. అంటే నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, ఇప్పుడు నువ్వు పిల్లల్ని కంటావు, నీకు పిల్లలు పుడతారు, నీ పిల్లలకి నువ్వు స్థలాన్ని సిద్ధించే, నువ్వు ముందుకు వ్యాపిస్తావు, వెనక్కి వ్యాపిస్తావు, అన్యజనులు నీ పిల్లల్ని స్వాధీనం చేసుకుంటారు, వారికి స్థలాలు దొరుకుతాయని దేవుడు వారి పట్ల వాగ్దానాన్ని చేస్తున్నాడు. ఏమండి? పాడైన స్థలములను నివాసాలుగా చేస్తారు నీకు పుట్టబోయే పిల్లలు అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఓకేనా మోషబాబు? అర్థమవుతుందా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఏంటి? పాడైనటువంటి స్త్రీని దేవుడు ఏం చేస్తున్నాడంటే పిల్లలకు అనేటట్టుగా చేస్తానన్నాడు. పరాయి దేశంలో పిల్లలు కాదు, సొంత దేశానికి మరలా మీరు తిరిగి వస్తారు. ఇక్కడ మీరు పిల్లల్ని కంటారు, ఇక్కడ మీరు నివాసాలు కట్టుకుంటారు, ఇక్కడ మీ పిల్లలకి వెలుగులతో నింపబడుతుందని మరి విడవబడినటువంటి జాతితో, జనాంగంతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఓకేనా? ఇప్పుడు 4వ వచనం చదువుకుందాం. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానము తలంచుకుము, నీవు లజ్జపడనక్కర్లేదు, నీవు బాల్యకాలపు సిగ్గును మరిచెదువు, నీ వైదేయపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు, నిన్ను సృజించిన వాడు నీకు భర్త ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడవబడిన
విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు తృణీకరింపబడిన యవన కాలపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడునైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపెదను అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. రైట్, మంచిది నాయనా. ఇక్కడ ఈ యెషయా గ్రంథము 54వ అధ్యాయము మనం 4 నుంచి 8 వచనాలు చూస్తున్నప్పుడు ఈ 4 నుంచి 8 వచనాల్లో ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే దేవుడు తన ప్రజలను భారీగా చూస్తున్నాడు, ఆయన భర్తగా ఉన్నాడు ఏమో. ఓకేనా? ఈ 4 నుంచి 8 వచనాల్లో కూడా ఇక్కడ దేవుడు తన ప్రజలకు ఎలా ఉన్నాడో భర్తగా ఉన్నాడు, ప్రజలు ఎలా ఉన్నారో భారీగా ఉన్నాడు. కనుక ఇక్కడ దేవుడు కోపం కూడా ఎంత అన్నాడంటే తాత్కాలికంగా ఉందట. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండునని కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం మనకి సెలవిస్తూ ఉంటుంటుంది. ఒకసారి ఆయన కోపం ఎంత ఉంటుందంటే నిమిషం మాత్రమే ఉంటుందంట, ఆయన దయ ఎంత ఆయుష్కాలం అంతా ఉంటుంది. కనుక ఇక్కడ దేవుడు ఏమని చెబుతున్నాడనంటే, ఏమండి భార్యను ఒక్కొక్కసారి భర్త ఏం చేస్తాడంటే విడిచిపెడతాడు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, భార్య భర్తలకు గొడవ వచ్చి విడిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. మరలా ఇదే పురుషుడు ఎవరైతే గొడవలు పెట్టుకుని విడిపోయారో వారిని మరలా తిరిగి పురుషుడు ఏం చేస్తాడు, రప్పించినట్లుగా యవన కాలమున పురుషుడు తన భార్యను రప్పించినట్లుగా నేను కూడా మిమ్మల్ని రప్పిస్తున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అవును, చాలామంది గొడవలు పెట్టుకుని ఏమంటే స్త్రీ పురుషులు చాలామంది విడిపోయినటువంటి వారు మరలా తిరిగి కలుసుకున్నారు. ఎక్కడ దాకెందుకు, హోషేయ గ్రంథంలో హోషేయ ప్రవక్త గోమెరుని ఏం చేస్తాడు, వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్నటువంటి తర్వాత కూడా ఆమె విడిచి వెళ్ళిపోతుంది. ఎన్ని 1కి 2-3 సార్లు విడిచి వెళ్ళిపోద్ది. మరలా దేవుడు చెప్తాడు తన భార్యని తిరిగి తెచ్చుకోమని. అతను ఏం చేస్తాడు, మరలా రోకలిచ్చి మరలా ధనాన్ని ఇచ్చి మరలా డబ్బునిచ్చి వెల చెల్లించి తన భార్యని విడిపించుకుని తెచ్చుకుని మరలా ఆమెతో మరి తన సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నట్లే కనబడుతుంది. ఇక్కడ దేవుడు కూడా ఏం చేస్తున్నాడనంటే వారిని విడిచిపెట్టాడు కొన్నాళ్ళ పాటు. విడిచిపెట్టినటువంటి ఆయన మరలా ఏం చేస్తున్నాడనంటే వారిని మర్చిపోలేదు దేవుడు. కారణం ఏంటంటే ఆయన కోపపడడమో తెలుసు, ఆయనకి ప్రేమించడం కూడా తెలుసు. కానీ భార్యాభర్తలకి ఏం తెలుసు అంటే కోపపడడం ఒకటే తెలుసు, తర్వాత ఏంటంటే విడిపోవడం తెలుసు, తర్వాత ఏం తెలుసు అంటే ఆత్మహత్యలు చేసుకోవడం తెలుసు. లోకానికి తెలిసినటువంటి సమాచారం ఇదే. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసండి, ఆయన ఎంతైతే కోపపడతాడు అంత ప్రేమిస్తాడట దేవుడు. అలాగే దేవుని ప్రేమను మనం అర్థం చేసుకుని మనం కూడా బ్రతికితే భార్య భర్తలు ఇద్దరు కూడా ఏమంటే 128వ కీర్తన సెలవిచ్చినట్లుగా నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె వాళ్ళు ఉంటారు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగు, నీవు లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది అని దేవుడు వాగ్దానాలు చేశారు కదా. వీటినన్నిటినీ క్రైస్తవ కుటుంబాలు ఏం చేస్తాయంటే జ్ఞాపకం చేసుకుంటాయి. అందుకనే వివాహాలు కూడా ఎలా జరగాలంటే క్రైస్తవ సాంప్రదాయ ప్రకారంగా దేవుడు అనుకున్న వారిగా జరిగితేనంటే వారిలో ఉన్నటువంటి ఆ లోపాలన్నీ కూడా సవరించుకుని దేవుని కొరకు చక్కగా బ్రతుకుతారు, చక్కగా నిలబడతారు. ఇక్కడ ఈ ఎక్స్పెషల్లీ మనకి ఈ అధ్యాయం మనకి ఏమని సెలవిస్తుందంటే విడవబడినటువంటి భార్యను పురుషుడు ఎలాగైతే రప్పించుకుంటున్నాడో, యవన కాలమున పురుషుడు తన భార్యను ఎలాగైతే రప్పించుకున్నాడో దేవుడు కూడా ఏం చేస్తున్నాడట, నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించదని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదును అని అంటున్నాడు. భార్య భర్తల ప్రేమను చూపిస్తూ యోధా వారు చెరలోనికి వెళ్ళిపోయారు కదా, ఇశ్రాయేల్ వారు అసూరు చెరలోనికి వెళ్ళిపోయారు కదా, బబులోని చెరలోకి యూదులు వెళ్ళిపోయారు కదా, మరలా వారిని తిరిగి దేవుడు రప్పిస్తానంటున్నాడు, మరలా తిరిగి వారితో సహవాసం చేస్తానంటున్నాడు, ఆనందపడతానంటున్నాడు, సంతోషపడతానంటున్నాడు దేవుడు.
ఇన్ని రకాలుగా మనకి ఆయన ప్రేమ కనబడుతుంది కదా. మరి ఆయన ప్రేమ కనబడుతున్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, నేడు మనము కూడా దేవుని సహవాసానికి కూడా దూరం అయిపోతుంటాం కొన్ని పరిస్థితులను బట్టి. ఎప్పుడు ఏ పరిస్థితులు ఎలాగున్నా సరే దేవునికి ఎప్పుడూ కూడా మనము దూరం అవ్వడానికి అస్సలే అవకాశాలు రప్పించుకోకూడదు. నువ్వు ఎక్కడున్నా పాతాళపు అడుగు భాగానికి వెళ్ళిపోయిన అగాధ స్థలంలో ఉన్నా సరే నువ్వు ఆయన మీదే ఆధారపడాలి. మనకి దేవుడు తప్ప మరొకరు ఎవరు దిక్కు లేరని ఇక్కడ దైవ గ్రంథం మనకి సెలవిస్తుంది. అదే అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మహాక్రోధము కలిగి నిమిషం మాత్రము నేను నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపిస్తున్నాను. మరలా రా అంటున్నాడు. మునుపు ఏ ప్రేమతో అయితే నువ్వు వదిలవో మరలా ప్రేమతో మరలా తిరిగి నా దగ్గరికి రా, నేను నిన్ను ప్రేమిస్తానని దేవుడు మరి ఆ విడవబడినటువంటి చెరలోనికి వెళ్ళినటువంటి వారందరినీ తిరిగి తెచ్చుకుంటూ తన ప్రేమను మరలా వారికి పంచుకుంటున్నాడు కన్న తండ్రి. పంచుకుంటున్నట్లుగా ఈ భాగాల్లో మనకు కనబడి, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదనని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏనన్నా కనుక దేవుని ప్రేమ ఎంత గొప్పదని మనకి కనబడుతుందంటే, ఆయన ప్రేమ దేవుని కోపం తాత్కాలికము, ఆయన ప్రేమ శాశ్వత కాలము. ఆయన కోపం తాత్కాలికము, ఆయన ప్రేమ శాశ్వత కాలం అనే వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక ఈ భాగాలు మనకి ఈ రీతిగా సెలవిస్తున్నాయి కదా. ఇక మరొక మాటను కూడా మనం చదువుదాం. చూడండి ఈ సమయంలో. ఒకసారి 5వ వచనం చదువుదాం. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. నిన్ను సృజించిన వాడు నీకు ఎలా ఉన్నాడంటే భర్త అయి ఉన్నాడు. భార్య ఇశ్రాయేలు యూదా వారిగా భార్యగా ఉన్నారు. వారిని స్త్రీగా పోల్చుకుని దేవుడు తన ప్రేమని కనపరుచుకుంటున్నాడు. ఓకేనా, రైట్. ఇప్పుడు 3వ భాగాన్ని చదువుదాం. ఇప్పుడు 3వ భాగం 9-10 వచనాలు మనకి ఏమని సెలవిస్తున్నాయంటే, నోవాహుతో దేవుడు చేసినటువంటి నిబంధనని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నోవాహుతో దేవుడు చేసినటువంటి నిబంధనని ఇక్కడ మరి యోధా వారితో జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చదువుదాం. 9వ వచనం. నోవాహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేసేదను, జలములు భూమి మీదకి ఇక పొర్లి రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా నుండినను, నిన్ను గద్దించినను నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను. 10వ వచనం కూడా చదువుతాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తెత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. అవి నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఈ 2 వచనాల్లో దేవుని ప్రేమను మనం చూస్తున్నప్పుడు, నోవాహుతో ఆ రోజు నిబంధన చేశాడు కదా, ఇక మీదట జలప్రళయం ద్వారాగా నేను మనుషుల్ని పాడు చేయను, నాశనం చేయనని. ఇక్కడ కూడా యోధా వారితోటి కూడా దేవుడు ఏమని చెబుతున్నాడంటే, తన యొక్క నిబంధన చెబుతున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు? 10వ వచనం. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను ఏం చేయదంటున్నాడు? విడిచిపోదాన్ని అంటున్నాడు. నీ అందు నేను ఏం చేస్తానంటున్నాడు? ఆయన జాలి పడతానంటున్నాడు. అంటే ఏమిటి? పర్వతాలు తొలగిపోతాయి, మెట్టలైనా తత్తరిల్లిపోతుందేమో, కానీ దేవుని ప్రేమ పాడైపోయే అవకాశము లేదు. ఒక్కసారి మనము దేవుణ్ణి ప్రేమించాలే తప్ప అక్కడి నుంచి ఆయన మనల్ని మరణం పర్యంత వరకు ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. చూసారా, మనం ఒక్కసారే దేవుని ప్రేమిస్తాం, ఒక్కసారి ఆయన కరెక్ట్ అయ్యామనుకోండి, అక్కడి నుంచి ఆయన మనం మరణ పర్యంత వరకు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. అది ఆయన ప్రేమ. ఏమండి, తల్లి తన చంటి బిడ్డను మరిచినను నేను నిన్ను మరవను, ఎన్నడును విడవను, ఎడబాయినని ఆయనే చెబుతున్నట్లుగా మనకి ఇక్కడ ఈ భాగాలు సెలవిస్తున్నాయి. దేవుడు ఏం చేశాడంటే, నోవాహు కాలంలో జలప్రళయం రాకుండా నేను నిబంధన చేశాను కదా, ఇక్కడ నీ మీద నేను కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకున్నాను. ఆయన కోపపడట, గద్దించడట అని ఒట్టు పెట్టుకున్నాడట దేవుడు. ఎలా చూసారా? అప్పుడప్పుడు స్నేహితులు అనుకుంటారు దెబ్బలాడిన తర్వాత, ఇంక నేను కొట్టనరా అని అంటారు. ఎందుకంటే నీ ఎవరు నేను జాలి పడుతున్నాను అని అంటారు. అంటే ఒకరికొకరు ఏం చెప్తారు? సారీలు చెప్పుకుంటారు కదా. దేవుడు కూడా ఏం చేయనంటున్నాడు? వారిని గద్దించనంటున్నాడు.
ఏమండి నిన్ను కొట్టనని అంటున్నాడు. ఇంకేమంటున్నాడు, నేను నిన్ను జాలి పడతానని అంటున్నాడు. చూసారా దేవుని ప్రేమ. పర్వతాలైనా తొలగిపోతామో అని, మెట్టలన్నా తెతరగతామో అని, నా కృప నిన్ను విడిచిపోదు అని అంటే దేవుడు ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడో ఒకసారి మనం ఆలోచించేయాలి ఆనాడు యోధా జాతి వారిని. అలాగే ఈరోజు మనల్ని కూడా ఒకవేళ పరిస్థితులను బట్టి, కారణాలను బట్టి ఒకవేళ దేవునికి దూరమైనా, వ్యక్తిగతంగా ఆయనకి దూరం అయ్యామేమో కానీ ఆత్మీయంగా ఆయనకి మనం దగ్గరగానే ఉన్నాము. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే ఆయనకు మనం చాలా దగ్గరగా ఉన్నాము. భక్తి జీవితాన్ని కలిగి ఉంటే ఆయనకు మనం చాలా దగ్గరగా ఉన్నాము. దూరంగా ఉన్నా సరే నువ్వు ఆయన మనసులో స్తుతించుకుంటూ ఉంటే, గణపరుచుకుంటుంటే నీకు ఆయన చాలా దగ్గరగా ఉన్నాడని వాక్య భాగాలు మనకి ఇక్కడ సెలవిస్తున్నాడు. కనుక దేవుడు తన ప్రజలను ఇక్కడ దేవుడు తన ప్రజలను ఏం చేస్తున్నాడని అంటే, కొండలు కదిలిపోయినా దేవుని కృప కదిలిపోదని ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది. ఇక 4వ భాగాన్ని కూడా చూద్దాం. 4వ భాగంలో ఏమని రాయబడిందని అంటే, 4వ భాగం 11 నుంచి 12 వచనాలు చదువుకుందాం ఒకసారి. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును, నీలముతో నీ పునాదులు వేయుదును, మాణిక్యములతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టెదను. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, యెరూషలేము నగరాన్ని తిరిగి కట్టేటువంటి విధానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనమాట. ఎలాంటి దేవాలయాన్ని అయితే బబులోనీయులు పాడు చేస్తారో, ఆ పాడు చేయబడినటువంటి దేవాలయాన్ని మరలా యెరూషలేము నగరాన్ని గొప్పగా నిర్మిస్తానని దేవుడు చెప్తున్నాడు అనమాట. ఎలా నిర్మిస్తాడట దేవుడు? గొప్పగా నిర్మిస్తాడట. నీలాంజనములతో నేను నీకు కట్టడాలను వేస్తాను, నీలములతో నీ పునాదులను వేస్తానన్నాడు, మాణిక్యములతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరచుదును. ప్రశస్తమైనటువంటి రత్నాలతో దేవుడు ఏం చేస్తాడట? సరిహద్దులు. మనకి ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. పద్మరాగము, ఏమండి నీలిరాగము అని కొన్ని భాగాలు అక్కడ మనకు కనబడుతూ ఉంటుంటాయి ప్రకటన గ్రంథంలో. అలాగా ఈ యెరూషలేము దేవాలయాన్ని, నగరాన్ని కూడా నిర్మిస్తారన్నాడు. ఇప్పుడు మనం కూడా అంతే. మనం కూడా విశ్వాస జీవితంలో ఒకవేళ పడిపోతే, మనం కూడా ఆత్మీయ జీవితంలో పడిపోతే మనల్ని దేవుడు ఏం చేస్తానన్నాడు తెలుసా? తిరిగి మరలా నిన్ను కడతానని అంటున్నాడు. పూర్వపు వైభవాన్ని, నీకు అప్పుడు ఎంత సౌందర్యం అయితే ఉందో, ఎంత ఏమండి ఆనందమైతే ఉన్నదో అంత ఆనందాన్ని నీకు తిరిగి కడతానంటున్నాడు. నిన్న ఇటీవల కాలంలోనే నాయనమ్మ సుకుమార్ నానమ్మ ఫోటో పెట్టింది. తాతయ్యది, నానమ్మదే, రానత్తమ్మ ముగ్గురు కలిసి ఉన్నటువంటి ఫోటో పెట్టి అక్కడ తాతయ్య గారికి భోజనాన్ని తినిపిస్తుంది నాయనమ్మ గారు. ఆ ఫోటోని పెట్టినప్పుడు దాంట్లో వాళ్ళ యొక్క చిన్నతనం, అంటే ఇంచుమించు సుమారు ఒక 18-19 సంవత్సరాల క్రిందటి ఫోటో నిన్న పెట్టినప్పుడు చూసి చాలా ఆనందం వేసుకొచ్చింది. అంటే వారిని ఇప్పుడు కూడా దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి ఉంటున్నప్పుడు, బాధల్లో ఉన్న, శ్రమల్లో ఉన్న, ఇరుకుల్లో ఉన్న, దేవుడు మరలా ఏం చేస్తాడంటే నీలాంజనములతో నిన్ను కడతాను అని అంటున్నాడు. ఒకవేళ కష్టాల్లో ఉన్న, బాధల్లో ఉన్న వారు ఎవరైనా సరే దేవుడు ఏం చేస్తాడట? వారిని కడతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఇలా మరి దేవుని మనసు ఉందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. చివరిగా మనం ఇక్కడ ఏమని చదువుకున్నాం? దేవుడు తన ప్రజలను 11వ వచనం చదువుకున్నామా? 11 ప్రయాసపడి గాలివాని చేత కట్టబడిన దాన ఆదరణ లేక చదువుకున్నాం. అది ప్రయాసపడి గాలివాని చేత కొట్టబడిన దాన ఆదరణ లేక ఉన్నదాన నేను నిన్ను కడతాను అని అన్నాడు. ఆదరణ లేకుండా ఎవరైతే ఉన్నారో, ఏ తల్లి అయితే ఉందో, ఏ తండ్రి అయితే ఉన్నాడో, ఏ సోదరుడైతే ఉందో, ఏ సోదరిమని అయితే ఉందో వాళ్ళందరికీ నేను ఉన్నాను అని అంటున్నాడు ఆయన. ఆయనకి మించి ఆయన దైవ ప్రేమ మనకు ఉంది, అక్కరగా ఉంది. మనుషులు ఒకవేళ మనం పట్టించుకోకపోయినా, మనుషులు మనకు దూరంగా ఉన్న, పరలోకమందున్న దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు. ఆయన పట్ల మనం భయభక్తులు కలిగి ఆయన సేవ మనం చేయగలిగినట్లయితే దేవుడు ఎలాంటి ద్వారాలైనా తెరిచి మనకు మహిమకరంగా, మనకు దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా అయిన ద్వారాలని తెరుస్తాడు. ఇక 13వ వచనం నుంచి చదువుకుందాం మనం.
అంటే తన ప్రజల్ని దేవుడు ఏం చేస్తానంటే మహిమతో అలంకరిస్తానంటున్నాడు. ఓకేనా మోషే బాబు? తన ప్రజల్ని ఏం చేస్తాడట? మహిమతో అలంకరిస్తానండి. ఇక చివరగా 13 నుంచి 17 వచనాలు త్వరగా మనం వేగంగా చదివేసుకుందాం. 13 నుంచి 8 వచనాలు, 17 వచనాలు. ఇక్కడ ఏమన్నాడంటే తన పిల్లలకి విశ్రాంతి, రక్షణ ఇస్తానంటున్నాడు. ఏమండి ఇక్కడ మరి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి పిల్లలు ఎలా ఉంటారంటే యెహోవా చేత ఉపదేశం నొందుతారని, దేవుడు తన పిల్లలకి శాంతినిస్తాడని, శత్రువుల నుంచి రక్షిస్తాడని ఇక్కడ ఈ భాగాలు మనకి సెలవిస్తున్నాయి. చూద్దాం, ఆ భాగాలను కూడా చదివేసుకుందాం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి గల దానివై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రాదు. చూడండి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నటువంటి యోధా వారికి దేవుడు ఈ వాగ్దానాలను ఇస్తున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి యోధా వారికి ఎలా ఉంటుంది? ఒకంత ఆనందంగా ఉంటుంది, ఒకంత సంతోషంగా ఉంటుంది కదా. ఇది మరి ఇప్పుడు మనం చదువుకుని ఆనందపడుతున్నాం, ఆ రోజు వారికి ఇంత ఆనందం అయితే లేదు. ఇప్పుడు ఈ యెషయా గ్రంథం 54వ అధ్యాయానికి సంబంధించి మనకి ఎన్నో గ్రంథాలు సెలవిస్తున్నాయి. ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, ఏమండి, రాజుల గ్రంథాలు ఉన్నాయి, న్యాయాధిపతుల గ్రంథాలు ఉన్నాయి. దేవుని మనసుని తెలియజేస్తున్నాయి ఇవన్నీ కూడా. కనుక ఎంత చక్కనటువంటి ప్రేమనే వారు పొందుకోలేకపోయారు. దేవుడిచ్చేటువంటి ప్రేమ ఈరోజు మనం ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఎలాంటి ప్రేమను మనకి ఇస్తానంటున్నాడు, ఎలాగ మనల్ని ప్రేమిస్తానంటున్నాడో, ఎలాగ మనతో ఉంటానంటున్నారో పరలోకమందున్న కన్న తండ్రి. కనుక ఆయన ప్రేమను మనం పొందుకునేటువంటి వారిగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి దేవుడు అంటున్నాడండి, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నందురు. తల్లిగా నువ్వు ఎక్కడున్నా సరే, తండ్రిగా నువ్వు ఎక్కడున్నా సరే, నీ పిల్లలందరూ కూడా యెహోవాని ఏం చేస్తారట? ఉపదేశం పొందుతారు. ఈరోజు బిడ్డలను వదిలేసినటువంటి తల్లిదండ్రులు దూర ప్రాంతాల్లో కుటుంబ భారాల నిమిత్తం వెళ్తున్నారు. అలాంటి పిల్లలు ఈరోజు సంఘాన్ని ఆశ్రయించారు. సంఘంలో దైవ సేవకులతో సాన్నిహిత్యము, సాహిత్యము, సహవాసం వారికి ఏర్పడింది. అంటే ఇప్పుడు దేవుని మాట ఇప్పుడు ఏమవుతుంది? అక్షరాల నెరవేరుతుందా లేదా? నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నందురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగుతుంది. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించిన వారికి విశ్రాంతి కదా. ఈ లోకంలో సుఖభోగాలు, ఆనందాలు అనుభవించిన వారు ధనవంతుల జాబితా బోర్డంత కనపడుతుంది. మరి ఆయన అలాంటి వారికి అంతట శాంతి కలిగినప్పుడు మరి దేవుని పిల్లలకి శాంతి కలిగదా? నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ. కనుక మీ సంతోషం ఎవడో మీ దగ్గర నుంచి తీసేయాలన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇలా దేవుని మనసును మనం అర్థం చేసుకుంటే చాలా విషయాలు మనకి బయటపడుతూ ఉంటుంటాయి. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం ఉంటారు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి గల దానివై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు ఎలా ఉంటారట? దూరంగా ఉంటారు. దేవుని పట్ల నువ్వు భయభక్తులు కలిగితే నిన్ను బాధించేవారా వారెవరో కూడా నీకు దూరంగా ఉండవలసిందే. నువ్వు దేవునికి భయపడితే. నువ్వు దేవునికి భయపడట్లేదంటే ఒకవేళ నిన్ను బాధిస్తారు, శ్రమ పెడతారు. అలా చేసిన తర్వాత కూడా నువ్వు దేవునికి మొర పెట్టుకుంటే వారి నుంచి నీకు విడుదల ఇవ్వడమే కాదు, వారి నుంచి నీకు ప్రేమను కూడా పంచుతాడు దేవుడు. ఓకేనా? రైటింగ్ కింద భాగాలకి వెళ్ళిపోదాం. ఇంకా దేవుడు ఏమంటున్నాడో చదువుకున్నటువంటి మాట. భీతి నీకు దూరంగా ఉంటుంది, కరువు నీకు దూరంగా ఉంటుంది, అది నీ దగ్గరకు రానేరదు. ఓకేనా? ఇప్పుడు 15వ వచనం చదువు. జనులు గుంపు కూడిన వారు వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారు అగుదురు. ఎప్పుడు మన పక్షపు వారు అవుతారు? మన విరోధులందరూ కూడా దేవునికి మనం లోబడి ఉన్నప్పుడు, భయపడి ఉన్నప్పుడు వాళ్ళకి చెబుతున్నాడు ఆ రోజు. ఈ రోజు దేవుడు మనకి కూడా చెబుతున్నాడు ఆత్మీయంగా. కనుక మనం ఏం చేయాలి? దేవునికి భయపడేటువంటి వారిగా, లోబడేటువంటి వారిగా ఉండాలి. ఇప్పుడు 16వ వచనం చదువు. ఆలకించుము నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్లు చేయు కుమ్మరిని సృజించిన వాడును నేనే, నాశనము చేయుటకై పాడు చేయువాని సృజించిన వాడును నేనే. అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడనంటే వస్తువుల్ని, పనిముట్లని, ప్రయోజనకరంగా ఉండేటువంటి వాటిని తయారు చేయించేది నేనే. వస్తువుల్ని ఏం చేస్తున్నాడంటే దేవుడు నిప్పులూది
తన వృత్తికి తగినట్లుగా పనిముట్టు చేయు కుమ్మరిని నేనే సృజించాను. కుమ్మరివాడే కదా. ఈరోజు మన పార కావాలనుకో, పార షాపులో కొనేస్తాం కొట్టి దగ్గర. కానీ దాన్ని పొదును పెట్టాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కుమ్మరాయన దగ్గరికి వెళ్ళాలి. కుమ్మరైనా క్షమించండి, కమ్మరి దగ్గరికి వెళ్ళాలి. కుమ్మరి మట్టి కొండలు చేస్తాడు, కమ్మరి ఏం చేస్తాడు? ఇనుపు పనిముట్లు పని అనమాట. అది దాని పొదును పెడతాడు. ఇక్కడ దేవుడు కూడా అంటున్నాడు కదా, తన వృత్తికి తగినట్లుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించిన వాడును నేనే. పనిముట్లు చేయడానికి కమ్మరిని సృజించాడు. గత కాలంలో ముందు భాగాల్లో సమూయేలు గ్రంథాల్లో కూడా మనకు మాట్లాడుతుంటాడు. అక్కడ ఫిలిష్తీయులు ఏం చేస్తారంటే, ఇశ్రాయేల్లో ఉన్నటువంటి కమ్మరి వారిని, పనివారిని అందరినీ కూడా ఏం చేస్తారని అంటే అక్కడ వదిలిపెడేస్తారు. ఇశ్రాయేలుకు మరలా పనిముట్లు తయారు చేసేవారు ఉండకూడదని. ఇలా రాజ్యాల్ని కాపాడుకుంటూ ఉండేటువంటి వారు, రాజ్యాన్ని నాశనం చేస్తుండేటువంటి వారు పూర్వకాలాల్లో. సరే, ఇక్కడ దేవుడు ఏం చేస్తాడట? వృత్తికి పనిముట్లు తయారు చేసేటువంటి కమ్మరిని నేనే కలగజేశాను అని అంటే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నాశనము చేయుటకే పాడు చేయవాని కూడా సృజించిన వాడు నేనేనట. పనిముట్లు తయారు చేయించింది, పనికి ప్రయోజనకరంగా చేసేది ఆయన, పనిని పాడు చేసే వారిని సృజించేది కూడా నేనే అంటున్నాడు దేవుడు. ఇదేంటి? పనికొచ్చే వాటిని, పనిని పాడు చేసేటువంటి వాటిని కూడా దేవుడే కలగజేస్తాడంటే అవును, దేవుడే కలగజేస్తాడు. ఈరోజు దేశాలను కాపాడుకోవడానికి బాంబుల్ని, పెద్ద పెద్ద వెపన్స్ని వారు సృష్టించుకున్నారు, తయారు చేశారు. ఇప్పుడే వాటిని ఏం చేస్తున్నారు? ప్రపంచ దేశాల మీదకి విసురుతున్నారు, ప్రజలను నాశనం చేయడానికి. ఏమండి? సృజించింది దేవుడు అంటున్నాడు, పాడు చేసేది దేవుడు అంటున్నాడు. మరి ఇంకెందుకు? ఈరోజు సృష్టించడం వలన పాడు చేయడం వలన ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అమాయకులు బలైపోతున్నారు. అయితే మరి దేవుడు ఏంటి ఎలాంటి కార్యాన్ని చేశాడంటే, అవును, ఆయన ఏది చేసినా ఆయన చిత్తానుసారంగా చేస్తాడు. ఆయన చిత్తానికి మనము, మీరు, నేను తలంచిందే తప్ప తిరగబడ్డానికి అవకాశం అయితే లేదుగాక లేదు. కనుక ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటి అంటే, వృత్తికి పనిముట్టుని తయారు చేయించాడు, అదే వృత్తికి పనిముట్టిని నాశనం చేయడానికి కూడా దేవుడు కలిగించాను అంటున్నాడు కదా. అదే సమయంలో ఏ పనిముట్టునైతే తయారు చేశాడో, ఏ పనిముట్టునైతే నాశనం చేస్తున్నాడో, ఈ రెండిటికి మధ్య ఒకవేళ నువ్వు నేను అక్కడ ఉంటే దేవుడు అంటున్నాడో, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదంటున్నాడు. నీకు విరోధముగా అంటే నువ్వు దైవానికి లోబడుతున్నప్పుడు, దైవానికి నువ్వు దగ్గరగా ఉంటున్నప్పుడు నీకు విరోధముగా రూపించిన ఏ ఆయుధాలైనా సరే వర్ధిల్లవు. సౌలు రాజు దావీదు మీద ఎన్నోసార్లు బాణప్రయోగన అది ఈటి ప్రయోగం చేశాడు. కానీ దేవునికి వ్యతిరేకంగా, నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఆయుధం వర్ధిల్లిందా? సౌలు ఎంతో యుద్ధశాలి, సౌలు ఎంతో నేర్పరి. అయితే అక్కడ ఏం జరిగింది? సౌలుకు గోడకేసి బిగించేతను ఈటి విసిరాడు. దావీదు రాజు గారు తప్పించుకున్నాడు. గోడకి వెళ్ళిపోయింది ఆ ఈటే. అంటే దావీదుకి వ్యతిరేకముగా, విరోధముగా నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధం వర్ధిల్లిందా? గోడకి వెళ్ళిందే తప్ప అది వర్ధిల్లలేదు. అలాగే ఈరోజు సృష్టించిన దేవుడే, నాశనం చేస్తున్నటువంటి దేవుడే, అక్కడ వారు ఉంటే వారు నాశనం అయిపోరని దేవుని వాగ్దానం, దేవుని వాక్యము సెలవిస్తుంది. సొదొమ గొమొర్రా పట్టణాలు లేపేస్తానన్నాడు. అబ్రహాము గారికి కావాల్సిన వారు ఉన్నారు అక్కడ. నా ప్రజలు నేను తోడుకుంటాను కావాలి దేవతండ్రిని అడిగాడు. రూపింపబడిన ఆయుధం వర్ధిల్లింది, అక్కడ వర్ధిల్లలేదు. అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా రక్షింపబడ్డారు, కావలసిన వారు. మిగతా వారు వర్ధిల్లలేదు. ఆ ఆయుధం వారిని ఏం చేసింది? సంహరించేసింది. ఇలాగే దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి ఉంటే మనకు విరోధముగా రూపింపబడిన ఆయుధాలే కాదు, వ్యక్తులే కాదు, మనుషులే కాదు, దాటికి భవిష్యత్తు ఉండదు. దేవుడు తలచుకుంటే దేనినైనా మన పట్ల అయినా నెరవేర్చగలదు. కింద మాట అది అంటున్నాడు, అది మాట చదివేసుకుందాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవే నేరస్థాపన చేసేదవు. మన మీద ఎదుటివారు దోషారోపణ చేస్తారు, మీరు అలాంటి వారు ఇలాంటి వారు అని. మనం ఏం చేస్తామో తెలుసు, నువ్వు నేరస్తుడు అని మనం రుజువు చేస్తాం. ఎలాగో తెలుసు? సాక్ష్యాధారాలతో. నువ్వేం చేస్తావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని మనం మాట్లాడుతూ ఉంటుంటాం. కనుక ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. చివరిగా యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది.
ఇది వారి స్వాస్యము, ఇది వారి స్వాస్యము, ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా యొక్క సేవకుల నీతి దేవుని వల్లనే కలుగుతుందట. కనుక ఇంతవరకు విన్నటువంటి మాటలను బట్టి మనకి నీతి కలగాలంటే దేవుని వల్లనే కలుగుతుంది. మనం దేవునికి భయపడితే, లోబడితే, ఇదిగో భార్యాభర్తలు గొడవలు పడినటువంటి తర్వాత విడిపోకుండా అనేక మంది కలిసినటువంటి వారు మనకి కనబడుతున్నారు కదా. అలాగే పరలోకమందున్నటువంటి దేవుడు మరి వీళ్ళందరినీ కూడా, విడవబడినటువంటి వారందరినీ కూడా భర్తగా మరలా తిరిగి రప్పించుకుంటున్నాడు. వారు అపరాధాలు చేసిన, పాపాలు చేసిన వారి యందు జాలి పడినటువంటి ఆయన ఏం చేయడు, ఇంకా వారి లోపాలు, బలహీనతలు, తప్పులు అవి ఏమీ చూడడు. చక్కగా హక్కుని చేర్చుకుంటాడు, ప్రేమించుకుంటాడు, తన ప్రేమనంతా వ్యక్తం చేసుకుంటాడు. ఇది పరలోకమందున్న కన్న తండ్రి ప్రేమ. ఇట్టి ప్రేమకి దేవుడు మన వారసులు చేసినందుకు మరి నిండు మనసులో దేవత దేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అందరి చేతులు అలా ఉంచండి. స్ట్రైట్గా పెట్టాలి మోసిబాబు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రేమ గల తండ్రి, దయగల దేవ, మీ అపారమైన ప్రేమ కృతజ్ఞతలు తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎంతవరకు చక్కనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్లు మమ్మల్ని ముందుకు నడిపించి తండ్రి, మీ యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు ఒకనాడు యెషయా గ్రంథంలో ఏ రీతిగా వ్రాయబడ్డాయో నాయన, యోధా వారిని, ఇశ్రాయేలు వారిని మీరు తిరిగి ఎలా వారిని చేర్చుకుని ప్రేమించి వారి పట్ల జాలిపడి వారి కరుణ కలిగి నాయన వాత్సల్యాన్ని పుట్టించి ప్రభువా వారిని చేర్చుకుని తండ్రి మీరు ఆనందిస్తానన్నారు, సంతోషిస్తానన్నారు తండ్రి. అలాగే తండ్రి, నేటి కాలంలో నాయన ఒక్కసారి మిమ్మల్ని ప్రేమించి మీ ప్రేమకు దూరం అయిపోయినటువంటి వారిని అందరినీ మరలా తిరిగి నాయన మీరు మరలా ప్రేమిస్తానంటున్నారు, వారిని హక్కుని చేర్చుకుంటానంటున్నారు ప్రభా. ఎవరైతే మీ ప్రేమకు దూరం అయిపోయారో తండ్రి వారిని మరలా తిరిగి నాయన వాక్యం ద్వారా మీరు కావాలని ఆశిస్తున్నారు కనుక నాయన ప్రతి ఒక్కరూ నాయన మీ చిత్తాన్ని తెలుసుకుని తండ్రి మిమ్మల్ని తిరిగి ప్రేమించి ప్రభా మనల్ని పొందుకోవడానికి సహాయాలు తెచ్చండి. అవును తండ్రి, ఈరోజు వారు ఎందుకు దూరం అయిపోయారంటే మొదట వారికి ఉండినటువంటి ప్రేమను వారు వదిలేరు కనుక నాయన మొదటి ప్రేమను మరలా మీ పట్ల చూపించిన అమితమైనటువంటి నాయన పరలోకపు ప్రేమను వారు పొందుకున్నట్లు మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటూ ఎంతవరకు చక్కటి పరిచర్యలు మమ్మల్ని ముందుకు నడిపించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని తండ్రి, రాత్రికాల సమయంలో వైఎస్ఆర్ నగర్లో జరగబోతున్నటువంటి పరిచర్య నాయన మీకు మహిమకరంగా అక్కడ కూడికని ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబానికి, సేవకుల కుటుంబానికి, పరిశుద్ధుల కుటుంబానికి ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని వేడుకుంటూ కోరుకుంటూ ఈ ప్రార్థన అంతటి మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.